అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 18 విందాం. ఏంటి ఖాళీగా ఉన్నావా? లేదు, నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంత ఆనంది గట్టిగా నవ్వుతూ. అది ఎప్పటికీ జరగదులే, చూద్దాం. ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. మీ వదినతో మంతనాలు ఎంతవరకు వచ్చాయి? నా గురించి చెప్తున్నావా? అవును, నీ తమ్ముడు చాలా మంచివాడు, నన్ను పూల్లో పెట్టుకుని చూసుకుంటాడు, మీరు నా గురించి భయపడకండి అని చెప్పాను. అవునా? త్వరగా ఇంటికి రా, నా మంచితనం చూపిస్తాను అని కోపంగా ఫోన్ కట్ చేశాడు అర్జున్. నీ మంచితనం ఏమో కానీ నాలో ఉన్న చెడ్డదాన్ని బయటకు లాగుతున్నావు. ఎవరెవరిని ఏడిపిస్తారో చూద్దాం అని అనుకుని కొంతసేపు వర్క్ చేసి ఇంటికి వచ్చింది ఆనంది. ఏంటి ఆనంది, అర్జున్ వచ్చేసాడు, నువ్వు మాత్రం రాలేదు అంది భారతి. మీ అబ్బాయి ఓనర్ అత్తయ్య, నేను నౌకర్ని కదా, నాకు ఇచ్చిన పని పూర్తి చేసి రావాలి కదా అంది నీరసంగా. ఇంకోసారి ఆ మాట అంటే అత్తగారులో 2 వేయాల్సి వస్తుంది, జాగ్రత్త. వద్దత్తయ్య, నేను పిలుపుకే కానీ మిమ్మల్ని మా అమ్మలాగే చూస్తున్నాను. ఇప్పుడు అత్తగారి విశ్వరూపం చూడాలనుకోవడం లేదు అంది నవ్వుతూ. తెలుసా ఆనంది, నేను సరదాగా అన్నాను. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం. మీరు నా కోసం తినకుండా ఉన్నారా? ఇప్పుడే వస్తాను అత్తయ్య అని పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది ఆనంది. అప్పుడే స్నానం చేసి టవల్తో బయటకు వచ్చాడు అర్జున్. ఆనంది అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆనంది అన్నాడు అర్జున్ కోపంగా. ఏంటి మొగుడా, చెప్పు. అసలే పని చేసి అలసిపోయి వచ్చాను అందు టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తూ. వెంటనే ఆనంది చేపట్టుకున్నాడు అర్జున్. ఏంటి అన్నట్లు చూసింది. ఏంటా, ఏం తెలియనట్టు చూస్తున్నావా? నీ చూపులకు పడిపోయి నేను అనుకున్నది మానేస్తాను అనుకోవడం నీ పిచ్చి భ్రమ. ఎన్నో సంవత్సరాలుగా నేను పడిన బాధలో కొంతైనా సరే మీ వాళ్ళు పడకుండా తప్పించుకోలేరు అన్నాడు అర్జున్ కోపంగా. అది చూద్దాం, కానీ ఇప్పటికి నన్ను వదిలితే నా కోసం తినకుండా ఎదురు చూస్తున్న మా అత్తగారి దగ్గర వెళ్తాను అంది అర్జున్ పట్టుకున్న చెయ్యి నొప్పిగా అనిపిస్తుండడంతో. వెంటనే అర్జున్ చెయ్యి వదిలేశాడు. వెంటనే ఆనంది లోపలికి వెళ్ళిపోయింది. ఇది మన ప్రేమకు పరీక్ష అని అనుకుని వెళ్ళిపోయాడు అర్జున్. గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి అర్జున్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. అంటే బుడ్డు కూడా తినలేదా అని మనసులో అనుకుంటూ వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది. వచ్చావా, తినరా అంటే ఆనంది రాని అమ్మ అన్నాడు. అందుకే చూస్తున్నాం అని అందరికీ వడ్డించింది భారతి. అబ్బో అని మనసులో అనుకుని చిన్న నవ్వు నవ్వింది. నవ్వకు, తిను అన్నాడు అర్జున్ నవ్వుతూ. వీడి నవ్వులో ఏదో తేడా ఉందే, ఇప్పుడు ఏం చేస్తాడో అని మనసులో అనుకుని తినడం మొదలుపెట్టింది. కానీ భయపడినట్టుగా ఏం జరగలేదు. అయినా అర్జున్ తన వైపు చూసి నవ్విన నవ్వులో ఏదో తేడా ఉందని అనిపించింది ఆనందికి. మాట్లాడుకుంటూ భోజనం చేశారు. ఆనంది స్వీట్ అని ఒక బౌల్లో స్వీట్ పెట్టింది భారతి. గోధుమ నూకతో చేసిన స్వీట్ కనిపించడంతో వెంటనే ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టింది. అంతే, కళ్ళ ముందు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కనిపించాయి. అంత కారంగా ఉందా స్వీట్. తినానంది, నీకు ఇష్టమని చేయించాను అంది భారతి. తలదించుకుని నవ్వుతున్నాడు అర్జున్. అత్తగారు ప్రేమగా తినమండంతో ఆ స్వీట్ తింటూనే నువ్వు కూడా తినర్జున్, చాలా బాగుంది అని పెట్టబోయింది. వద్దానంది, వాడు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే తిన్నాడు. ఇదంతా నీకే, నువ్వే తిను అని అత్తగారు అనడంతో అలాగే అత్తయ్య అని నీళ్లు కూడా తాగకుండా అతి కష్టంగా మొత్తం స్వీట్ అంతా తినేసింది. ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు అర్జున్. అంతా తినేసి అత్తయ్య నిద్రొస్తోంది అని వాటర్ బాటిల్ కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకుని తన రూమ్కి వెళ్ళి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి వాంతి చేసుకుంది. ఆ స్వీట్తో పాటు తిన్న ఆహారం అంతా బయటకు వచ్చేసింది. తను చేయాలనుకున్నది చేసేసి నీరసంగా అనిపించి వచ్చి పడుకుంది. ఒక అరగంట తర్వాత వచ్చాడు అర్జున్. వచ్చాక గొడవ చేస్తుంది అనుకున్నాడు, అందుకే లేటుగా వచ్చాడు. కానీ ఆనంది పడుకుని ఉండడం చూసి పాపం వర్క్ చేసి వచ్చింది కదా, పడుకుంది అనుకుని లైట్ ఆఫ్ చేసి వచ్చి బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు. నెమ్మదిగా చలి పెరిగినట్టుగా అనిపించి ముఖం పై వరకు కప్పుకున్నాడు. అంతే, నా కళ్ళు అని అరుస్తూ లేచాడు. తర్వాత మంట మంట అని లేచి నిలబడి ఒంటి మీద చేతులతో దులుపుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆనంది లైట్ ఆన్ చేసి, నాకు పొట్టలో మాత్రమే మండింది, నీకు మొత్తం ఒళ్ళంతా మండుతోందా అని నవ్వుతూ అడిగింది ఆనంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి బ్లాంకెట్ దులిపాడు. ఎర్రని పొడి రాలుతోంది దాని నుంచి. అది చూసి ఒంటి మీద పాముకుంటూ చెప్తా నీ పని అని కోపంగా వాష్రూంలోకి వెళ్ళాడు అర్జున్. నోటికి చేతినట్టు పెట్టుకుని నవ్వుతూనే ఉంది ఆనంది. కొంతసేపు తర్వాత వాష్రూంలో నుంచి కోపంగా బయటకు వచ్చి చూసేసరికి ఆనంది నిద్రపోతోంది. ఏదో చేయాలంత కోపంగా ఆనంది దగ్గరకు వెళ్ళాడు అర్జున్. ఒంటిగంటిన కారం వల్ల ఎంత రుద్దుకుని స్నానం చేసినా కూడా ఇంకా కొంత మండుతూనే ఉంది.
కళ్ళైతే చాలా దారుణంగా మండుతున్నాయి. దగ్గరికి వెళ్ళి లేపాలని వంగిన అర్జున్కి ఎంతో ముద్దుగా ముడుచుకుని పడుకున్న నా ఆనందిని చూసేసరికి ఏం అనబుద్ధి కాలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు దూరంగా ఉండి బాధ పెట్టాలని, దాన్ని చూసి నీ ఫ్యామిలీ బాధపడాలని అనుకున్నాను. కానీ నువ్వు నా ఎదురుగా బాధపడుతూ ఉంటే చూడాలని మాత్రం కాదు. నాకు కోపం వచ్చిందని నీకు తెలియాలని స్వీట్లో కారం కలిపాను. ఒక స్పూన్ తిని మానేస్తావని అనుకున్నాను. కానీ నువ్వు పెద్ద మొండిఘటానివి కదా, మొత్తం తినేసావు అని తన కాళ్ళ దగ్గరున్న బ్లాంకెట్ తీసి ఆనందికి కప్పాడు. తర్వాత నెమ్మదిగా వెళ్ళి తన ఫోన్ తీసుకుని దాని వైపు చూస్తూ, అమ్మా, తప్పు చేస్తున్నానని తెలుసు. నీ కోరికైతే తీర్చాను, కానీ నీ బాధను మర్చిపోలేకపోతున్నాను. ఎంతో ప్రేమించిన ఆనందితో భర్తగా ప్రేమగా ఉండలేక, తనకు దూరంగా ఉండలేక నరకం అనుభవిస్తున్నాను. అసలు ఆనంది నీ అన్న కూతురు కాకపోతే నేను ఆనంది ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా. నీ బాధను మర్చిపోలేను, అలానే ఆనంది బాధపడుతుంటేనే చూడలేను. నేను చేయాలనుకున్నది ఎప్పటికీ జరగదమ్మా. నువ్వు వాళ్ళెవరికి కనీసం గుర్తులేవు, అంతలా మర్చిపోయారు నిన్ను. వాళ్ళ జీవితంలో సంతోషంగానే ఉన్నారు, అది తలుచుకుంటేనే మనసు ఉడికిపోతుంది నాకు అని ఫోన్ పక్కన పెట్టి బాధగా పడుకున్నాడు. బ్లాంకెట్ కప్పడానికి దగ్గరకు వచ్చినప్పుడే ఆనందికి మెలకు వచ్చింది. కానీ కళ్ళు తెరవకుండా అంతలా కారం అంటడంతో కలిగిన మంటతో ఏమైనా చేస్తాడేమో చూద్దామని అలాగే పడుకుంది. అతను మాట్లాడిన మాటలు ఆనందికేం అర్థం కాలేదు. నీ మనసులో ఉన్న బాధను చెప్తేనే కదా నాకేమైనా అర్థమవుతుంది. నన్ను అంతగా ప్రేమించిన వాడివి నాతో నీ బాధను పంచుకోలేవా? నీ మాటలతో నీకు నాకు ఉన్న చుట్టరికం ఏంటో అర్థం కాక సతమతం అవుతున్నాను అని ఆలోచిస్తూ పడుకుంది ఆనంది. ఎర్రగా ఉన్న కళ్ళని ఎవరికీ చూపించడం ఇష్టం లేక పనుందని చెప్పి ఉదయాన్నే త్వరగా వెళ్ళిపోయాడు అర్జున్. తన తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారు అర్జున్ తల్లిదండ్రుల ఆనందిని. లాలస ఎప్పట్లాగే సూటిపోటి మాటలు అంటూనే ఉన్నా పట్టించుకోవడం మానేసింది ఆనంది. ఆఫీసులో అర్జున్ మాత్రం శ్రావణి ఎదురుగా ఏదో ఒకటి అనడానికే చూస్తున్నాడు. కానీ ఆనంది దాన్ని మార్చి శ్రావణికి చూపిస్తోంది. దాంతో శ్రావణి చెప్పిన దాని ప్రకారం ఆనంది బాగానే ఉందని అనుకుంటున్నారు ఆనంది తల్లిదండ్రులు. రోజులు ఎలా గడుస్తున్నాయి. కానీ అన్నట్లుగానే అర్జున్ మళ్ళీ పుట్టింటికి వెళ్ళనివ్వలేదు ఆనందిని. ఆనంది కూడా వెళ్తానని కూడా అనలేదు. లత ఇప్పుడు రమ్మన్నా కూడా ఏదో ఒక కారణం చెప్తుంది వాళ్ళకి అనుమానం రాకుండా. మా తమ్ముడిని వదిలి మీ కూతురు ఉండలేకపోతుంది అత్తయ్య అని శ్రావణి ఆట పట్టించడంతో వారి ప్రేమను చూసి మురిసిపోతోంది లత. గోపి గారితో కొంచెం దురుసుగా ప్రవర్తించినా ఏమనుకోకండి నాన్న, నన్ను ఆరికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా, అందుకే మీ మీద అర్జున్కి కోపం నాన్నగారు, అందుకే అలా మాట్లాడుతున్నాడు, పట్టించుకోకండి అని తండ్రికి సర్ది చెప్పింది ఆనంది. కూతురు మాటలు నిజమే అని నమ్మారు గోపి గారు. ఇంట్లో తన తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం అర్జున్ చాలా ప్రేమగా మాట్లాడతాడు. అది మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది ఆనందికి. చాలాసార్లు అడిగింది నిజమేంటో తెలుసుకోవాలని, కానీ అర్జున్ చెప్పలేదు. అత్తమామలకు చెప్పి నిజం తెలుసుకోవాలని చాలాసార్లు అనుకుంది. కానీ తమ కాపురం గురించి తెలిస్తే బాధపడతారని అడగలేకపోయింది. ఒకరోజు అర్జున్ కంటే ముందు ఇంటికొచ్చింది ఆనంది. తన రూమ్లోకి వెళ్తుండగా, ఆనంది డబ్బు లేదని ఇంకోసారి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అత్తగారు గట్టిగా అనడం వినిపించి లాలస రూమ్ దగ్గరికి వెళ్ళింది. పుట్టిన దగ్గర నుంచి ఇంత సంపద చూసి ఇందులో సగం వాటా నీదని భ్రమపడుతున్నావు, అందుకే మిగిలిన వారిని తక్కువగా చులకనగా చేసి మాట్లాడుతున్నావు. అందుకే నీకు ఒక నిజం చెప్పాలి. ఇప్పటి వరకు మీ అన్నయ్యకి కూడా తెలియదు. ఈ ఆస్తికున్న ఏకైక వారసుడు అర్జున్ మాత్రమే. నీ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తాం, నీ తల్లిదండ్రులకు మా బాధ్యత కాబట్టి. ఈ ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా రాదు. నీ అన్నయ్య ఇస్తానన్నా కూడా నేను ఇవ్వనివ్వను అంది భారతి కోపంగా. అమ్మా, నాకెందుకు ఆస్తిలో ఓటా లేదు అని కోపంగా అడిగింది లాలస. లేదని చెప్తున్నాను కదా, ఈ విషయం గుర్తుపెట్టుకునుండు, లేకపోతే హాస్టల్లో పెట్టి లెక్క కట్టి మరీ ఖర్చులకు డబ్బిస్తాను. ఈ విషయం గురించి అన్నయ్యతో కానీ మీ నాన్నగారితో కానీ మాట్లాడితే నేను కన్నానన్న విషయం మర్చిపోయి నేనే నా చేతులతో చంపేస్తాను. గుర్తుపెట్టుకో, నా గురించి నీకు బాగా తెలుసు, నాకు కోపం తెప్పించుకో అని భారతి బయటకు రావడం చూసి అత్తగారు చూడకుండా పక్క తప్పుకుంది ఆనంది. అత్తగారి మాటలకు ఏమనుకోవాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఎవరైనా చూస్తారని గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత కూడా తన చెవుల్లో అత్తగారి మాటలే హోరెత్తుతూ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? నాకు కనిపించేది నిజమా, లేక ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ కూర్చుంది ఆనంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చినా కూడా తన వైపు కూడా చూడకుండా ఏదో ఆలోచిస్తున్నట్టున్న ఆనంది దగ్గరకు వచ్చాడు. అర్జున్ భుజం మీద చేయి వేసేసరికి తుళ్ళిపడి లేచి నిలబడింది ఆనంది. హే, కంగారు పడకు, నేనే. ఏమైంది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు?
నిన్ను ఎలా ఏడిపించాలని తప్ప నేను ఇంక దేని గురించి ఆలోచిస్తాను అంది ఆనంది నవ్వుతూ. నువ్వు దాని గురించి ఆలోచించడం లేదని నాకు తెలుసు. దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు అన్నాడు అర్జున్. అబ్బో, నా మనసులో నేను దేని గురించి ఆలోచిస్తున్నాను కూడా తెలుస్తుందా నీకు? అవును, అంతగా ప్రేమించిన నాకు నీ మనసేంటో అని ఆగిపోయాడు అర్జున్. అర్జున్ వైపు ప్రేమగా చూస్తూ, మరి మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అర్జున్? నేను తప్పు చేయలేదంటావు. నా కుటుంబం చేసిన తప్పేంటో చెప్పు. దీనివల్ల నువ్వు బాధపడుతున్నావు. నిన్నెంతో ప్రేమించిన నేను బాధపడుతున్నాను. అసలు జరిగింది ఏంటో కనీసం నాకు చెప్తే మనకి బాధ ఉండదు కదా అంది ఆనంది బాధగా. వెంటనే కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఇదిగో, ఏమైనా అడిగితే ఇలా వెళ్ళిపోతావు. ఏం చేయాలో, అసలు నీ నుంచి నిజమేలా తెలుసుకోవాలో నాకేం అర్థం కావడం లేదు అని ఆనంది బాధగా కూర్చుంది. అమ్మ ఆనంది, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అంటూ వచ్చింది భారతి. ఏం లేదు అత్తయ్య, ఏమైనా పనుందా నాతో అంది చిన్నగా నవ్వుతూ. అవునరా, నీకు ఓపుకుంటే నాతో గుడికొస్తావా? అలాగే అత్తయ్య, 5 minutesలో వస్తాను, మీరు నడండి అని గబగబా తయారై కిందకొచ్చేసరికి భారతి గుడికి తీసుకెళ్ళడానికి పువ్వులు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్న బ్యాగ్ పట్టుకునుంది. అర్జున్ హాల్లో ఉన్నా కూడా ఏం మాట్లాడలేదు. నడండి అత్తయ్య అని ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి అందరి పేరున పూజ చేయించి ప్రసాదం తీసుకుని అదే గుడి ఆవరణలో చెట్టు కింద కూర్చున్నారు. ఇదే మంచి అవకాశం అని మనసులో అనుకుని, అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంది ఆనంది కొంచెం నెమ్మదిగా. ఏంటి ఆనంది, ఏంటో కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అడుగమ్మా, నా దగ్గర ఎందుకు మొహమాటం నీకు? అలా కాదత్తయ్య, మీరు మావయ్యకి చెప్పి ఆస్తిని 2 భాగాలు చేసి మీ ఇద్దరు పిల్లల పేరున వీలునామా రాయమని చెప్పండి అంది ఆనంది భారతి ఏమంటుందా అని కొంచెం భయపడుతూనే. లాలస మళ్ళీ నేనేమైనా అందా అని కోపంగా అడిగింది భారతి. అలాంటిదేం లేదత్తయ్య, కానీ తన మనసులో నేనేదో మీ ఆస్తి కోసం వచ్చానన్న అభిప్రాయం ఉంది. మీరు ఎలాగో మీ ఆస్తిని మీ పిల్లలిద్దరికీ సమానంగానే ఇస్తారు కదా, అదేదో ఇప్పుడే ఇస్తే నేను తన ఆస్తి కోసం రాలేదని తను భావించి నాతో బాగుంటుందని అలా అన్నాను, అంతే అత్తయ్య. ఏమైనా తప్పుగా అంటే క్షమించండి అని తలదించుకుంది ఆనంది. డైరెక్ట్గా అడిగితే ఎలాగ అత్తగారు చెప్పరని ఈ విధంగా అడిగింది ఆనంది. ఆనంది మాటకు కోపగించుకోకుండా భారతి చిన్నగా నవ్వుతూ, లాలస్ మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య చేసిన గారాబం వల్ల తన అలా మొండిగా తయారైందంతే. దానివల్లనే డబ్బు లేని వాళ్ళని లోకుగా చూడడం మొదలుపెట్టింది. మా పిల్లలకి ఎంత వాటా ఇవ్వాలో మాకు తెలుసు, అలాగే తప్పకుండా ఇస్తాం కూడా అంది భారతి మామూలుగా. సారీ అత్తయ్య, లాలస్ కూడా నాతో బాగుండాలని ఇలా మాట్లాడాను, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. మా ఇంటి కోడలక నీకు అన్ని అధికారాలు ఉన్నాయి ఆనంది. నేను మీ మావయ్య మనస్ఫూర్తిగా నేను మా మనిషి అని అనుకుంటున్నాను. నీ వల్ల ఇంటికి ఎప్పటికైనా సంతోషమే కానీ బాధపడే విషయం జరగదని మా ఇద్దరి నమ్మకం. అర్జున్కి నువ్వంటే ప్రాణం, కానీ కోపం ఎక్కువ. అది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఎలాగో తెలుసు. కాబట్టి వాడి కోపం వచ్చినప్పుడు నువ్వే ప్రేమగా ఆ కోపాన్ని తగ్గించే మార్గాలు వెతికి సంతోషంగా ఉండేలా చేయాలి. అలాగే అత్తయ్య అంది ఆనంది నవ్వుతూ. ఇద్దరు గుడి నుంచి తిరిగి వచ్చాక ఆనంది తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏదో చూస్తున్న అర్జున్ వెంటనే దాన్ని మూసి తన కబోర్డ్లో పెట్టి లాక్ చేసి రావచ్చు కదా అన్నాడు కోపంగా. అవునా, ఎందుకు బాబు, అంత రహస్యాలున్నాయా? ఏ, తమరి లైఫ్లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? చెప్పు అని అంటూ బాగా దగ్గరికి వెళ్ళి, త్వరగా చెప్పు, నేనేం ఫీల్ అవ్వనులే. హాయిగా నిన్న ఆమెకు అప్పగించి నేను నీకు అని ఆనంది మాట్లాడుతూ ఉండగానే వెంటనే ఆనంది నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరకు తీసుకుని ఘాటుగా పెదవులపై ముద్దు పెట్టాడు. అర్జున్ అలా చేస్తాడని అసలు ఊహించిన ఆనంది కళ్ళు 2 పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ వదిలిన తర్వాత కూడా. చూసింది చాలు, నన్ను కెలక్కు. ఏదో ఒకప్పుడు ప్రేమించాలని ఆలోచిస్తున్నాను, లేకపోతే నీ ఈ శరీరంతో నాలో ఉన్న చెడ్డవాడిని బయటకు రానివ్వక ఆనంది, తట్టుకోలేవు. నేనేం చేయగలనో నీకు మన వీడియో చూసిన తర్వాత తెలిసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నీ గదిలో నేను ఏం చేసినా కూడా అడిగేవారు కూడా ఎవరు ఉండరు. నా తల్లిదండ్రులు నేను కూతుర్లా చూసుకుంటున్నారు. వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను పట్టించుకోవడం లేదు. లేకపోతే అని కోపంగా చూసి కిందకు వెళ్ళిపోయాడు అర్జున్. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో చేతిలోకి తీసుకుని చూసింది ఆనంది. అమ్మ కాలింగ్ అని కనిపిస్తుండడంతో వెంటనే లిఫ్ట్ చేసి, అమ్మ నేను బాగానే ఉన్నాను, నాకు ఒక విషయం తెలియాలి. మన కుటుంబంలో నాకు తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఆనంది. ఎందుకు అడుగుతున్నావు అని కంగారుగా అడిగింది లత. ఎందుకో చెప్తాను, కానీ ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు చాలు.
ఎవరుంటారు, ఎవరూ లేరు అని వెంటనే కాల్ కట్ చేసింది లత. ఫోన్ వైపు అలా చూస్తూ ఆలోచిస్తూ నిలబడిపోయింది ఆనంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.